మూసి బఫర్పై దాగుడు మూతలు. సో ఇంకా నిన్ననే మనం అనుకున్నాం కదా 24,000 ఇండ్లు 1,50,000 మంది నిన్న వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది? ఒకటి భూములను లాక్కోవాలి, అహంకారాన్ని ప్రదర్శించాలి, అయినంత కాడికి ధనాన్ని పోగేసుకోవాలి. అంతకుమించి వేరే మార్గమే లేదు. అందుకోసం ఎంత వరకైనా మనం దిగజారుదాము, ఎంత మందినైనా వాళ్ళ ఇళ్ళల్లో నిప్పులు పోద్దాము, వాళ్ళ ప్రాణాలను తీద్దాము, మన అరాచకాన్ని కొనసాగిద్దాం. అదే పద్ధతిలో పోతున్నాడు. ఈరోజు రాష్ట్రంలో ఈ మూసీ రివర్ ఫ్రంట్ పేరిట, గాంధీ సరోవర్ పేరిట రియల్ ఎస్టేట్ కోసము ఈ దాని మీద ఒక పోల్ పెట్టినాం. ఇప్పుడు మీకు చూపెడతాను. గాంధీ సరోవర్ పేరిట ఈయన చేస్తున్న దాని మీద ప్రజల్లో పోల్ పెడితే ప్రజల యొక్క అభిప్రాయాలు ఏందో కూడా మనం చూద్దాము, కనబడుతుంది. ఇట్లాంటి అరాచకము తాండవిస్తున్నది. సో మూసీ రివర్ పేరు మీద 50 మీటర్లు ఇంతవరకు భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడ కూడా ఒక నదికి కిలోమీటర్ బఫర్ ఏరియా ఇంతవరకు ఎక్కడ లేదు. 500 మీటర్లు, 30 మీటర్లు ఉంటుంది, 50 మీటర్లు ఉంటుంది, మ్యాక్సిమం 100 మీటర్లు ఉంటుంది. కానీ 1000 మీటర్ల బఫర్ ఏరియా తోటి ఎవడు ఇప్పటి వరకు భారతదేశ చట్టాల్లో ఎక్కడా లేదు. ఈ బఫర్ ఏరియా అనేది FTL ఎక్కడా లేదు. ఈ కిలోమీటర్ FTL అనేది కూడా. సో బఫర్ ఏరియా FTL కూడా కాదు, అది చెరువులకు మాత్రమే FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెక్క. ఇది బఫర్ ఏరియా అంటారు. ఈ నదులకు కాలువలకు బఫర్ ఏరియా. ఈయన రియల్ ఎస్టేట్ కోసము అక్కడ నైట్ బజార్లో, డే బజార్లో బతకడానికి దిక్కు లేదంటే నైట్ బజార్ పెట్టి అక్కడ ధనాన్ని పోగేస్తాడట, 1,50,000 కోట్లు పెట్టి. దీని మీద ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమైందంటే గత పాలనలో వాళ్ళు కూడా మూసీ రివర్ ఫ్రంట్ బీఆర్ఎస్ కాలంలోనే వచ్చింది. కానీ బీఆర్ఎస్ కాలంలో మూసీ రివర్ ఫ్రంట్ కోసము ఎవరిని ఇళ్ళను కూల్చేయలేదు, ఏ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళలేదు. దీనికి కిలోమీటర్ బఫర్ ఏరియా కావాలని వాళ్ళు ఎన్నడూ మాట్లాడలేదు. మూసీని ప్రక్షాళన చేయాలి, మూసీ నీళ్లను ప్రక్షాళన చేయాలనుకున్నారు తప్ప మూసీ పక్కన ఉన్న కిలోమీటర్ జనాలను మొత్తం ఇళ్ళను కూల్చాలని వాళ్ళు ఆలోచించలేదు. సో ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా అనేది మనం గమనించాలి. ఆలోచన విధానము, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుంది, ఒక బ్లాక్ మెయిలరు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుంది, RTI గట్టిగా వాడుకొని సమాచార హక్కుని, రైట్ టు ఇన్ఫర్మేషన్ RTI ద్వారా అనేక డాక్యుమెంట్లను తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ సంస్థలను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ధనాన్ని పోగేసుకున్న ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు మన కళ్ళ ముందట కనబడుతుంది. అదే బ్లాక్మెయిలింగ్ విధానము, అదే దొంగతనాలు, అవే అరాచకాలు, అధికారం. దొంగకు తాళాలు ఇస్తే ఏమవుతుంది? గిట్లవుతుంది. మూసి పరివాహక ప్రజల యొక్క జీవితాలు ఆగమాగమవుతాయి. బలహీన వర్గాలు, దళిత, BC, SC, ST వర్గాలు, మైనారిటీ వర్గాల జీవితాలు అగమ్య గోచరమవుతున్నాయి, ప్రశ్నించడానికి వీల్లేని పరిస్థితిలోకి తయారైనాయి. సో ఇట్లాంటి పరిస్థితి మూసీ బఫర్ మీద ఈరోజు అందరూ కూడా ఏకం కావాలి. అక్కడికి అధికారులు రెడ్ మార్క్ పెట్టడానికి వస్తే ఏం చేయాలో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న అంబటి రాంబాబు విషయంలో వాళ్ళ ఇంటి మీద ఏం జరిగిందో ఈరోజు తెలంగాణలో అదే జరగాలి. అట్లా జరిగితే తప్ప ఈ అహంకారము కిందికి దిగదు. లేకపోతే వీళ్ళ అహంకారం ఇట్లనే శృతి మించుతుంది. ఎంతటి అహంకారికైనా ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయాన్ని వాళ్ళకి పరిచయం చేయాలి. శాంతి భద్రతలను ప్రజలు చేతుల్లోకి తీసుకోవాలి. ఈరోజు శాంతి భద్రతల పేరుతోటి కాకి వేసుకొని అవినీతికి పాల్పడుతూ ఒక అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్న వాళ్ళ చేతిలో నుంచి శాంతి భద్రతలను ప్రజలే చేతిలోకి తీసుకోవాలి. దీనికి మరొక ఉద్యమం రావాల్సి అవసరం అయితే ఉన్నది. మరి ఇక మొదలైనట్టుంది ఈ ఉద్యమం. అది కుమ్మేర నుంచి మొదలవుతుందా, కుమ్మేర నుంచి ఈ ప్రభుత్వాన్ని కుమ్మేసే కార్యక్రమం మొదలవుతుందా, రేవంత్ రెడ్డి అరాచకానికి ఇక ఏంది మంగళం పాడే కాలం దగ్గర పడ్డదా ఏందనేది చూడాలి. ఎందుకంటే అరాచకం రోజు రోజుకు శృతి మించుతుంది. అబద్ధాలు, మోసాలు, ఇట్లాంటి వాటితోటి నేను పాలన కొనసాగిస్తానన్న ఆయన అధికార దర్పము రోజు రోజుకి ఎక్కువైపోతున్నది.
ఇది మంచిది కాదు తెలంగాణకు. ఆయన మానాన ఆయన పోతే ఎవడు వద్దనట్లేదు, కానీ తెలంగాణ సమాజం దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజల జీవితాలు మూల్యం చెల్లించాల్సి వస్తున్నది. తెలంగాణ రాష్ట్రము తన గుర్తింపును కోల్పోతుంది, ప్రాభవాన్ని కోల్పోతుంది, అభివృద్ధిని కోల్పోతుంది, సంక్షేమాన్ని కోల్పోతున్నది. సో దీనికి ఇట్లాంటి దౌర్భాగ్యమైన విధానాలకు వ్యతిరేకంగా మూసీ ఈసా పేరుతోటి మేము 1000 మీటర్ల బఫర్ జోన్ పెడతాము, కిలోమీటర్లు మూసీలో క్రూయిజులను ప్రయాణింపజేస్తాము, మూసీ కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం, ప్రజాధనాన్ని లూటి చేస్తాము, 50,000 కోట్లు జేబులు వేసుకుంటాము. ఇట్లాంటి వాటిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వ్యతిరేకించే వాళ్లకు మద్దతు పలకాల్సిన అవసరం కూడా ఉన్నది.